కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో ఉంటూ 23వ తారీఖున వక్రరీత్యా తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో అతిచార రీత్యా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో ఉంటున్నాడు. చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు 16వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. దాని తర్వాత 3వ స్థానంలోకి అనుకూలమైనటువంటి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు 2, 3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలోకి ప్రవేశించాడు. కనుక గురువు యొక్క ప్రభావము చాలా అనుకూలంగా ఉంది కన్యా రాశి వారికి. శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే వీటి యొక్క ప్రభావాన్ని చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహ గురువు ఏకాదశంలోకి ఎంటర్ అయ్యాడు. రాహు 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ నవంబర్ మాసము కలిసి వస్తుంది, అనుకూలంగానే ఉంటుంది. అయితే శని ప్రభావము కొంత ఉంది. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని వృధా ఖర్చులు జరుగుతాయి. పార్ట్నర్స్తో కొంత ఇబ్బందులు ఇలాంటివి ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి మూలకంగా నెట్ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఇంటి వాతావరణము చాలా సంతృప్తికరంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సఖ్యత పెరుగుతుంది. సంతోషంగా మీరు గడుపుతారు. ఉల్లాసంగా ఉంటూ పనులను మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణము మీకు సపోర్టింగ్గా ఉన్నట్టయితే మీరు బయట ప్రపంచంలో అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటే మానసికంగా మీ లోపల ఒక ఉత్తేజము అనేటువంటిది కలుగుతుంది. తద్వారా మీరు పనులు బాగా చేయగలుగుతారు. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, నిత్యము వ్యాపారం చేస్తున్నటువంటి వారికి క్రయ విక్రయాలలో లాభాలు కనబడుతున్నాయి. సంతోషంగా ఉంటారు. లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి మనస్తత్వం కూడాను మీ లోపల ఈ మాసంలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. వాటికి అనుకూలంగానూ ఉంటుంది. కొన్ని విషయాలలో మీకు డబ్బు సమయానికి అందకపోవడం అనేటువంటిది కొంత కనబడుతుంది. అయినప్పటికీ మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్లోకి మీరు వెళ్తారు. ఈ మాసం లోపల మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక పరిచయాలు, స్నేహితులు, తర్వాత సమాజంలో కొత్త వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఈ మాసంలో. అది ఒక రకంగా అనుకూలంగానే ఉంటుంది. కానీ కొంత కాలయాపన వాళ్ళ మూలకంగా సమయము వేస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పరిచయస్తులతో, కొత్త పరిచయాలతో మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కానివ్వండి, ఆత్మీయులతో కానివ్వండి, బంధువర్గంతో కానివ్వండి మీకు కలిసి వస్తుంది. మంచి సలహాలను పొందుతారు. వాళ్ళ మూలకంగా ఎన్నో విషయాలను, కొత్త విషయాలను వాళ్ళ మూలకంగా తెలుసుకుంటారు. అయితే టైం అనేటువంటిది కొంత మీకు వేస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోండి. సమాజంలో మీరు మంచి పేరును పొందుతారు. ఈ మాసంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. మంచి స్థాయిలో ఉన్నటువంటి వారి లోపల
మీ యొక్క అభిమానం పెరుగుతుంది. మీ పైన మంచివాడు అనేటువంటి ఒక గురుత్వము, నమ్మకము అనేటువంటిది ఈ మాసంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. పలుకుబడితో చాలా పనులు నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వాహన మూలకంగా పనులు నెరవేరుతాయి. కానీ ఖర్చు మట్టుకు పక్కన ఉంటుంది. వాహనముల మూలకంగా కొంత ఖర్చు జరుగుతుంది. కానీ వాహనములతో మీకు సంతృప్తిగానే ఉంటుంది ఈ మాసం. పిల్లల విషయంలో సమయానుకూలంగా మీరు నిర్ణయాలను తీసుకుంటారు, సత్ఫలితాలను పొందుతారు. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు, వివాహాది శుభకార్యాలు, పిల్లల విషయంలో మీరు ఏది ఆలోచించినప్పటికీ ఈ మాసంలో మీకు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం కనబడుతుంది. నలుగురికి సహాయం చేసేటువంటి మనస్తత్వము పెరుగుతుంది. అంటే సహాయం చేయాలి అనేటువంటిది మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటిది ఈ మాసంలో మీకు బయటకు వస్తుంది. నలుగురికి సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఒక మంచి స్థాయిలోకి వస్తారు. నలుగురిని కూడాను మీరు సహాయం చేస్తారు, సహాయాన్ని పొందుతారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. శుభకార్యాలకై అందరి సహాయ సహకారాలు అందుతాయి. పూర్వం ఉన్నటువంటి తగాదాలు దూరమవుతాయి, పరిష్కరింపబడతాయి. సమస్యలను అధిగమిస్తారు. ఈ మాసం లోపల మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే కొంత ఖర్చులు మట్టుకు ఉన్నాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం మీకు అనుకూలంగా ఉంది, సంతృప్తికరంగా ఉంది, నిలకడగా ఉంది. కాబట్టి ఇబ్బందులు లేవు. వ్యాపారస్తులు మట్టుకు భాగస్వాములతో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళను ఓవర్లుక్ చేయకుండా వాళ్ళను కూడాను మీరు అకౌంట్లోకి తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులు ఉండవు. కోర్టు వ్యవహారాల మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ఈ మాసము బాగా అనుకూలంగా ఉంది, కలిసి వస్తుంది. కొత్త పనులు, కొత్త విషయాలలో మీరు ఎంటర్ అవుతారు. ఈ విధంగా కన్యా రాశి వారికి ఈ మాసం బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు కొంత మీ విచక్షణను ఉపయోగించి ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు, సంతృప్తికరమైనటువంటి మాసంగా ఈ మాసం ఉండబోతుంది. కనుక దీన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా గురువు ఉచ్చస్థానంలోకి వచ్చాడు. అందున ఏకాదశ స్థానం అయ్యింది కన్యారాశి వారికి. కాబట్టి గురువు భగవానుడి యొక్క అనుగ్రహం ఈ మాసంలో మీకు బాగా ఉంది. కాబట్టి సత్ఫలితాలు కలుగుతాయి, మంచి పనులు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. కనుక అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చేటువంటి మాసం సద్వినియోగపరచుకోండి. కన్యారాశి వారికి ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు ప్రారంభంలో ప్రతికూలంగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అయితే శని ప్రీత్యర్థమై మీరు హనుమాన్ చాలీసా చదవండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని మీరు దర్శించుకొని నిలకడతో, ఏకాగ్రతతో మీరు ఆంజనేయ స్వామిని కొలిచినట్టయితే ఆంజనేయ స్వామి మీకు ఆటంకాలు లేకుండా, ఆలస్యం కలగకుండా మీకు అనుగ్రహిస్తాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని కూడాను చదువుకోండి. కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. పనుల లోపల ఆలస్యము, కొన్ని విషయాలలో వృధా ఖర్చులు, వీటిపైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 7 సార్లు చదువుకోండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసంలో వస్తుంది. పౌర్ణిమ తర్వాత 3వ రోజు కానివ్వండి, 4వ రోజు కానీ వస్తుంది.
కనుక సంకష్టహర చతుర్థిని మీరు పాటించండి. అంటే ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రము గణపతిని స్మరించి గణపతి దేవాలయానికి వెళ్ళి అర్చన చేసినట్టయితే మీకు ఈ శని మూలకంగా కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. మిగతా గ్రహాల యొక్క చాలా అనుకూలత ఉంది కన్యారాశి వారికి ఈ మాసంలో. కాబట్టి ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి.